ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాసేపట్లో విజయవాడకు వైఎస్ జగన్ వెళ్లనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. సింగ్ నగర్ సహా పలు ప్రాంతాలను పరిశీలించనున్నారు వైఎస్ జగన్. వరద బాధితుల సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. వాళ్లకు ధైర్యం చెప్పనున్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్. కవిత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో ఆ సింగ్ నగర్ చేరుకున్నారు. ఇక్కడ సింగ్ నగర్ ఆ పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో 3 రోజుల నుండి ఆ వరద ముంపు ముంచెత్తినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వరద ముంపు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళకు అందుతున్నటువంటి సహాయక చర్యలు, ముఖ్యంగా వాళ్ళ ఆ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, 3 రోజుల నుండి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో పరిశీలించేందుకు, వాళ్ళతో మాట్లాడేందుకు, వాళ్ళకి భరోసా ఇచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో రానున్నారు. ఇప్పటికే తాడేపల్లి తన నివాసం నుండి బయలుదేరినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధికంగా ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతం ఇది సింగ్ నగర్. ఈ సింగ్ నగర్ ప్రాంతానికి దాదాపుగా సింగ్ నగర్తో పాటుగా సుమారుగా విజయవాడ నగరంలో 16 డివిజన్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ముంపుకు గురైనటువంటి ఆ పరిస్థితి 3 రోజుల నుండి. ఇవాళ కూడా మళ్ళీ ఇప్పుడే సాయంత్రం అయిపోతుంది. ఇవాళ మళ్ళీ చీకటి పడితే అవతల వరదలో ముంపులో ఉన్నటువంటి ప్రజల కష్టాలు ఇక వర్ణనాతీతం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే 3 రోజుల నుండి నీళ్లు, ఆహారం ఏమీ లేకుండా చిమ్మ చీకట్లో కరెంటు సదుపాయం లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ పరిస్థితి. సో ఎక్కడికక్కడ వివిధ అక్కడి నుండి ఏదోలాగా ఆ వరద తగ్గితే ఎప్పుడు బయటకు వద్దామని చూస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు కుటుంబాలు ఇల్లు అన్నీ కూడా వదిలేసి తమ పిల్లల్ని భుజానికి వేసుకొని వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా ఒక అజిత్ సింగ్ నగర్తో పాటు నందమూరి నగర్, ఆంధ్రప్రభ కాలనీ, అయోధ్య నగర్, వాంబే కాలనీ, ఎల్బిఎస్ నగర్, మధురా నగర్, రామకృష్ణపురం, ఇవన్నీ కూడా రాజరాజేశ్వరపేట, పాత రాజేశ్వరపేట, పైపుల్ రోడ్డు, కండ్రిగ, పాయకాపురం, శాంతినగర్, ప్రశాంతి నగర్, జక్కంపూడి, పాతపాడి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ముంపుకి గురైనటువంటి పరిస్థితి. సుమారుగా 3.5 లక్షల మంది ప్రజలు ఈ వరద ప్రభావానికి ముంపు బారిన పడ్డారు. అధికారులు ముందస్తుగా సమాచారం ఇవ్వకపోవడం వల్ల, ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుడమేరు కెనాల్కి సంబంధించినటువంటి గేట్లు ఎత్తేయడంతో పాటు బుడమేరకి కట్ట తెగినటువంటి సందర్భం. దీంతో మొత్తం కృష్ణా ఉగ్ర రూపం అంతా కూడా ఈ సింగ్ నగర్ ప్రాంతం వైపు చుట్టేసినటువంటి పరిస్థితి. రాత్రికి రాత్రి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు గేట్లు ఎత్తేయడంతో మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి. కనీసం 1 గంట సమయం ఇచ్చినా సరే ఎవరికి వాళ్ళు ఆ ఇళ్లలో నుండి సురక్షితమైన ప్రాంతాలకు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఎటువంటి సమాచారం అధికారులు ఇవ్వనటువంటి నేపథ్యంలో 3 రోజుల నుండి వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. పాల ప్యాకెట్ల కోసం, మంచినీళ్ళ ప్యాకెట్ల కోసం కూడా ఆహాకారాలు చేస్తున్నటువంటి పరిస్థితి. బోట్లలో వెళ్తున్నప్పుడు వృద్ధుల్ని, పసిపిల్లల్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కొంత చేస్తున్నా కేవలం 3.5 లక్షల మంది ముంపులో ఉన్నారు. కేవలం 100 బోట్లు మాత్రమే ఉన్నాయి. అందులో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి లాంటి విఐపీల పర్యటనలకు, వాళ్ళకు సంబంధించినటువంటి సదుపాయాలకు, అదేవిధంగా కొన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ని అక్కడికి తీసుకెళ్లేందుకు, కొంతమంది పిల్లల్ని రక్షించేందుకు వినియోగించేసరికి ఇంకా 3 రోజుల నుండి ప్రజలు ముంపులోనే అక్కడ మునిగిపోయి ఉన్నటువంటి పరిస్థితి. ఈ కాలనీల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అపార్ట్మెంట్ల పైన టాప్ ఫ్లోర్లో ఉన్నటువంటి బిక్కుమంటే, ఎందుకంటే ఇంకొక వైపు దాదాపుగా నిన్నటి నుండి కూడా కంటిన్యూస్గా ఇంతటి ప్రవాహం అన్నది వెళ్తున్నప్పుడు ఆ భవనాలు ఎంతవరకు నిలబడతాయి, అవి కానీ కుంగిపోతే ఎంతవరకు ప్రాణ నష్టం జరుగుతుందని ఒక ఆందోళన. ఇటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వరద ముంపు బాధితులకు భరోసాగా నిలిచేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగ్ నగర్ రాబోతూ ఉన్నారు. ఇవాళ ఉదయం కృష్ణా కరకట్ట ప్రాంతంలో పర్యటించారు. ఇంటికి వెళ్తున్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా రిటైనింగ్ వాళ్ళ పరిసర ప్రాంతాల్లో పరిశీలించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే రిటైనింగ్ వాళ్ళు గత ప్రభుత్వంలో సుమారుగా 300 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించడం వల్ల
లక్ష మంది ప్రజలను కాపాడగలిగింది. సో ఇప్పుడు అటువంటి ఆ రక్షణ ఏం లేని నేపథ్యంలో సింగనగర్ పూర్తిగా మునిగిపోయింది. ఈ ముంపు బారిన పడినటువంటి ఈ ప్రాంతానికి మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నారు. కవిత.